కాలము సమయం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో స్పష్టంగా ఉందండి. దేవుడు రాకడా, మీరు చెప్పండి గట్టిగా, సమీపంగా ఉంది. ఎంతమంది ఎరిగిన వారు ఉన్నారు? ప్రభు రాకడ సమీపంగా ఉంది, నేను గ్రహిస్తున్నాను అని చెప్పగలిగిన వారు ఉన్నారు ఇక్కడ? ఓకే, సో గ్రహిస్తున్నారు, సిద్ధపడి ఉన్నారా? ఎందుకంటే ఈరోజు వాక్యం చదువుతూ ఒకసారి ధ్యానిద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం నుండి ఒకసారి చదువుతామండి. 4వ వచనం నుండి యేసు ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు ఒకసారి విందాము. ఆర్ యు రెడీ బ్రదర్? యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనిడి. ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినుబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. చాలండి, అంతవరకు చాలు. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రభు అయిన యేసు ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు అంచె దినాల్లో ఎలా ఉంటుంది, ఆయన రాకడ ముందుగా సూచనలు ఎలా ఉంటాయి అక్కడ చెప్తూ వచ్చాడు. ఇదిగో ఇవన్నీ జరిగినప్పుడు, యుద్ధాలు ఇవన్నీ ప్రారంభమైనప్పుడు ఇది కేవలం ఒక సూచన, వెంటనే కాదు, జస్ట్ బిగినింగ్. ఇదిగో టైం లైన్ అలైన్ అవుతుంది, ఇవన్నీ ప్రారంభం అవబోతుంది, సిద్ధపడి ఉండండి. ఇక్కడ ముఖ్యంగా చెప్తూ ఉంటాడు, డిసెప్షన్ విల్ ఇంక్రీజ్. మోసము అధికమవుతుందంట. డిసెప్షన్ విల్ ఇంక్రీజ్. నెక్స్ట్ ఏమంటున్నాడు? యుద్ధముల గురించి వార్తలు వింటారు, యుద్ధం గురించిన రూమర్స్ కూడా మీరు వింటారు. అదే సమయంలో దేశము తర్వాత పైకి దేశము లెగుస్తుంది, నేషన్ అగెయిన్స్ట్ నేషన్. కరువులు, భూకంపములు మీరు చూస్తారు. అదే సమయంలో లాలెస్నెస్, ఏమాత్రం న్యాయం ఉండదంట, అన్యాయపు కార్యాలు అధికమవుతాయి అంట. లాలెస్నెస్ విల్ ఇంక్రీజ్. లవ్ ఆఫ్ మెనీ విల్ గ్రో కోల్డ్. అనేక మంది ప్రేమ చల్లారిపోతుంది. బైబిల్ చూసినప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదివితే మనుషులు చివరి దినాల్లో ఎలా ఉంటారో మనుషుల గురించి తెలియబడుతుంది. యేసు ప్రభు చివరి దినాల్లో సూచనలు చెప్తూ వచ్చాడు. ఇక్కడ మనుషుల స్వభావాలు, మనుషుల బుద్ధులు ఎలా ఉంటాయో చూస్తారు. ఈ చదివేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోదాం. మనలో కానీ ఏమైనా వీటికి సంబంధించినవి ఉన్నాయా? మనలో కానీ ఈ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటంట చదవండి. 1వ వచనం నుండి 5వ వచనం వరకు అండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపాయకరమైన కాలములు వస్తాయంట, భయంకరమైన దినాలు ఉంటాయంట. చదవండి. ఏలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. అంటే మొదటిగా మనుషులు తమ్ము తాము ప్రేమించుకున్నవారు, సెల్ఫిష్ పీపుల్, స్వార్థ ప్రియులు. మీలో సెల్ఫిష్నెస్ ఉందా? యు సీ, వీ హ్యావ్ టు రియలీ చెక్, మన క్యారెక్టర్ చెక్ చేసుకోవాలి. ఆర్ వి సెల్ఫిష్? స్వార్థ ప్రియులు. రెండోది ధనాపేక్షులు, లవర్స్ ఆఫ్ మనీ. డబ్బు కొరకే వారి జీవితం, డబ్బు కొరకే ప్రతిదీ. ఏది మాట్లాడినా నాకెంత ఇస్తావు, నాకేమి ఇస్తావు, నాకేం వస్తుంది. నష్టంలో బ్రతకమని చెప్పట్లే, కానీ ధనాన్ని ప్రేమిస్తూ బ్రతకద్దని చెప్తున్నా. చాలామంది ధనాపేక్ష, మనుషుడి కన్నా, రక్త సంబంధాల కన్నా, దేవుడు ఇచ్చిన బంధం కన్నా డబ్బునే కోరుతున్నారు. డబ్బుని కొరకు ఎవరినైనా వదులుకుంటారంట, డబ్బుని కొరకు ఏదైనా పాడు చేసుకుంటారంట, డబ్బు కొరకు తమ్ము తాము అమ్మేసుకుంటారంట, వారి దేహాలను పాడు చేసుకుంటారంట. ధనాపేక్షలో నెక్స్ట్ చూడండి. బింకములాడువారు. కంటిన్యూ. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియములు, క్రూరులు, సజ్జన ద్వేషులు,
ద్రోహులు, ఆ, మూర్ఖులు, ఆ, గర్వాంధులు, ఆ. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇంకా దీని గురించి ఏమైనా కనబడతారా మనుషులు చెడ్డోళ్ళు? అంటే మనుషుడు ఇంత చెడ్డగా ఉంటాడు అంటున్నాడు. ఇదిగో మనుషుడు స్వార్థము, సుఖాన్ని ప్రేమించేవాడు, నిర్లక్ష్యతతో ఇతరులని హాని చేసేవాడు. అదే సమయంలో ఇట్ ఈస్ ఆల్ వితౌట్ సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం ఉండదంట. ఏమాత్రం మాటకు లోబడరంట. పిల్లలైతే తల్లిదండ్రుల మాటకి విధేయులుగా ఉండరంట. దేవుని కన్నా సుఖాన్ని ప్రేమించేవాడు. రెస్ట్, సుఖము జీవితంలో దేవుడు ఇస్తాడు, కానీ దేవునికి మించిన సుఖము డేంజరస్. సుఖం అనేటప్పుడు దేవుని యందు విశ్రాంతి ఉంది. దేవుని కుడి హస్తంలో మనకి దేర్ ఇస్ రెస్ట్, నిత్య సుఖం ఆయన దగ్గర ఉంది. కానీ దేవునికి మించి నీకు వెళ్ళిపోతుందంటే సంథింగ్ ఇస్ రియలీ రాంగ్. ఈరోజు ఎంతోమంది దేవుని సన్నిధి కూడా రాలేరు. కారణం ఏంటి తెలుసా? వస్తానికి వాహనం లేక కాదు, టైం లేక కాదు, డబ్బు లేక కాదు, బలం లేక, ప్లెజర్స్, సెల్ఫ్ ప్లెజర్. నా సుఖం అడిగితే ఏమంటారంట? నాకు ఓపిక లేదంటారు. దేనికంట? దేవుని దగ్గరకు వస్తానికి ఓపిక లేదంట. ఎవరన్నా బయట తిందాం రారా అని చెప్పాలనే వెంటనే తిందాం రా అంటే చాలు, ఇంక వేరే మక్కర్లే. వారి దేవుడు. ఈరోజు దేవుని రాకడ సమీపంగా ఉందండి. మనల్ని మనం పరీక్షించుకుంటూ ఒకసారి చూసుకోవాలి మనలో ఎలాంటి క్యారెక్టర్. ఎందుకంటే ఇందాక చూసినప్పుడు దేర్ ఆర్ క్యారెక్టర్లెస్ పీపుల్, స్పైన్లెస్ పీపుల్. వారి స్వభావం సరిలేదు, వారి జీవితం సరిలేదు. వారు ఎప్పుడు, కొంతమంది ఉన్నారండి ఎలా ఉంటారంటే, ఆకాశం నుంచి దేవుడు ఏదైనా వేసేనే అప్పుడు ఉంటే దేవుడిని నమ్ముతాను, అప్పుడు దేవుని వెంబడిస్తాను, అప్పుడు నేను వస్తాను. ఏంటంటే ఆకాశం నుండి దేవుడు వేసేయాలంట డబ్బులు ఇంట్లో, లేకపోతే ఓరకి ఇచ్చేసి వెళ్ళిపోవాలంట. నీకు చేతకాని పరిస్థితుల్లో, నీకు సహాయం లేని పరిస్థితుల్లో, నీకు దిక్కులేని పరిస్థితుల్లో, నీవు ఎంత ప్రయాసపడినా ఏది జరగలేని ఎన్నో అపోజిషన్స్తో మనుషులు నిన్న దాడి పెట్టిన పరిస్థితుల్లో ఆశ్చర్య సహాయం దేవుడు ఇస్తాడు. నేను కాట్లే. కానీ నువ్వు అన్నీ చేయగలిగినప్పుడు, ఏమి చేయకుండా సుఖాన్ని అనుభవిస్తూ సోమరివాడిగా ఉన్నప్పుడు దేవుడు సహాయం ఇస్తాడా? మనం అంటాం, దేవా నాకు ఎవరితో ఇచ్చే ప్రభా, నాకు ఏదైనా చేసే ప్రభా. జాగ్రత్త, నేను ఒకటే అంటాను, ఈరోజు ఒకటే చెప్తాను. దేవుని రాకడ సమీపంగా ఉంది. నీ జీవితం గురించి లెక్కపు చెప్తానికి సిద్ధమా? లెట్ మీ షూట్ ఇట్ రైట్. నీ జీవితం గురించి లెక్క చెప్తానికి రెడీయా? ఈరోజు దేవుడు నిన్ను చూస్తే ఎలాగ చూస్తున్నాడు?